వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. నేను మీ నర్సిరెడ్డిని, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. ప్రీవియస్ క్లాస్లో బారు వడ్డీ చక్ర వడ్డీల మధ్య సంబంధము, రిలేషన్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసాము. సో ఈరోజు క్లాసులో కాలము పని, టైమ్ అండ్ వర్క్. సో నిత్య జీవితంలో కాలము పనికి సంబంధించినటువంటి చాలా అప్లికేషన్స్ మనం చూస్తున్నాము. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాలము పని అనే టాపిక్ మీద క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఒక 8th క్లాస్ స్టాండర్డ్లో ఉన్నటువంటి సిలబస్ మీద గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ మీద క్వశ్చన్స్ ఇప్పటివరకు ఎలా వచ్చినాయి, ఇక ముందు కూడా ఎలా రావచ్చు అనేవి కొన్ని మోడల్స్ మనము డిస్కస్ చేస్తున్నాము. సో ఎందుకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇన్ని క్వశ్చన్స్ చేయాలి, 20 చేయాలి, 30 చేయాలి, 10 మోడల్స్, 20 మోడల్స్ అని ఏముండదు. అప్లికేషన్ ఓరియంటేషన్లో ఆ కాన్సెప్ట్ దృష్టి పెట్టుకొని క్వశ్చన్ ఎలా అయినా తిప్పడానికి అవకాశం ఉంది. బట్ మినిమం మోడల్స్ మనం నేర్చుకుంటే మనం దాంట్లో మ్యాక్సిమం ఒక 90%, 100% చెప్పలేము, కానీ 90% మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే రైట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాలము పని, టైమ్ అండ్ వర్క్. సో కాలము పని, సో వాస్తవానికి కాలము పని అనే దాన్ని మనం డిస్కస్ చేసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. జనరల్గా పని అనేది కాలం మీద డిపెండ్ అయిందా, కాలం పని మీద డిపెండ్ అయిందా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 మంది కూలీలు ఒక పనిని 10 గంటల్లో చేస్తున్నారు. క్లియర్గా కాలము పని. సో పని కాలము లేదా కాలం పని. 10 మంది కూలీలు ఒక పనిని ఒక 8 గంటల్లో చేస్తున్నారు. అదే పనిని వీళ్ళు ఎంతమంది అయితే చేసిరో, ఏమంటున్నాను ఇక్కడ, 10 మంది కూలీలు 10 మెంబర్స్ ఒక పని చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ 8 అవర్స్ పట్టింది. అదే పనిని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గోడ కట్టే పని అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి గోడ కట్టే పని 10 మంది చేస్తే 8 అవర్స్ పట్టింది. ఇదే పనిని 20 మంది చేస్తే ఎంత టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుందా, తక్కువ టైం పడుతుందా అనే కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ చేయొచ్చు. అంటే వాస్తవానికి మెంబర్స్ పెరిగితే అవర్స్ తగ్గుతుందా పెరుగుతుందా? 10 మంది చేసే పని 20 మంది చేస్తున్నారు అంటే కాలము తగ్గుతుంది. అంటే మనుషుల సంఖ్య పెరిగినప్పుడు కాలం తగ్గుతుంది, మనుషుల సంఖ్య తగ్గితే కాలం పెరుగుతుంది. అంటే ఏ సంబంధము? విలోమ సంబంధము. ఆల్రెడీ మనం రేషియోస్ అనే టాపిక్లో డిస్కస్ చేసాము. సో మనుషుల సంఖ్య పెరిగితే కాలము తగ్గుతుంది, మనుషుల సంఖ్య తగ్గితే కాలం పెరుగుతుంది. అంటే కాలము పని అనేది విలోమ సంబంధంలో ఉన్నాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్లో ఉన్నాయి. సో దాన్ని దృష్టి పెట్టుకొని మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో వాస్తవానికి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్లో మనం ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు తెలుస్తుంది. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. వాస్తవానికి కాలం పని మీద కనీసం ఒక 10-15 ఫార్ములాస్ని మనం డిస్కస్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ ప్రైమరీగా మనం కొన్ని కనుక చూసినట్టయితే, సో ఇది ఒక కాన్సెప్ట్. అంటే కాలము పని అనేది ఏ సంబంధంలో ఉన్నాయంటే విలోమ సంబంధంలో ఉన్నాయి అనేది ఒక కాన్సెప్ట్. తర్వాత పాయింట్ కనుక మీరు చూసినట్టయితే, సో నెక్స్ట్ పాయింట్ కనుక చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పనిని ఇప్పుడు సో మనము డిస్క్రిప్టివ్గా ఒక పేజ్, ఒక రఫ్ పేజ్ తీసుకొని ఇక్కడ మనము కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పనిని ఎక్స్ అనే వ్యక్తి ఒక పనిని ఏ అనే వ్యక్తి ఎక్స్ రోజుల్లో చేస్తాడు అనుకుంటే అదే పనిని లాజికల్గా ఆలోచించండి. సో పని అదే. సో ఒక పనిని ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు చేస్తున్నాడు, ఎక్స్ రోజులు చేస్తున్నాడు. నేనేమంటున్నా, అదే పనిని ఆ వ్యక్తి ఒక్క రోజులో ఎంత చేస్తాడు అంటే ఎన్ని రోజులు, ఎక్స్ రోజులు చేసే దాంట్లో 1/x పార్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు సిలబస్ 10 రోజుల్లో పూర్తి చేస్తాను అని చెప్పాను. అంటే దాని అర్థం ఏంది, రోజు ఒక భాగం 10 భాగాలు విడగొట్టుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిలబస్లో 10 చాప్టర్లు ఉన్నాయనుకుంటే రోజొక చాప్టర్ చొప్పున 10 రోజుల్లో 10 చాప్టర్లు ఫినిష్ చేస్తాను. కాబట్టి
బాబు నీకు ఈ సిలబస్ 10 రోజుల్లో ఫినిష్ చేస్తా అని చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి అంటే 10 రోజుల్లో ఫినిష్ చేస్తా అంటే ఒక్క రోజులు ఎంత చేస్తా 1/10. మరి x రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే ఒక్క రోజులు ఎంత చేస్తాడు 1/x. y రోజుల్లో పూర్తి చేస్తాడంటే ఒక్క రోజులు ఎంత చేస్తాడు 1/y. ఇక్కడ ప్రతిసారి క్వశ్చన్ని మనం ఎలా డిఫైన్ చేయాలంటే నేను 20 రోజుల్లో చేస్తాను అని చెప్పినంటే రోజుకు ఒక భాగం చొప్పున, అంటే ఒక రోజుకి ఎంత 1/20, సెకండ్ డేకి 2/20, 3/20, 4/20, 5/20, 6/20, ఇట్లా 20 డేస్లో 20 పార్ట్స్ అయిపోతాయి. 10 డేస్లో ఫినిష్ చేస్తా అంటే టోటల్ వర్క్ని నేను 10 పార్ట్స్గా డివైడ్ చేసినట్టు. 20 డేస్లో చేస్తాను అంటే టోటల్ వర్క్ని 20 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నట్టు. అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక పర్సనే ఉంటాడా, ఇద్దరు ఉంటారా, ముగ్గురు ఉంటారా, ఒకడు వస్తుంటాడు, వాడు పోతుంటాడు, వాడు మధ్యలో జాయిన్ అవుతుంటాడు, వాడు మధ్యలో వెళ్ళిపోతుంటాడు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా మనం డిస్కస్ చేయాలంటే ఒక 2-3 అవర్స్ మన ఇంట్రడక్షన్కే పోతుంది. బట్ మనకంతా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దాని గురించి చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మన స్పెషల్గా థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇదే, ఈ పాయింట్ చెప్పాను. ప్రతి ప్రాబ్లంలో అక్కడ దానికి సంబంధించిన డిస్క్రిప్టివ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే క్వశ్చన్ చూసినప్పుడు ఆ క్వశ్చన్కి ఎంత డెప్త్నెస్ ఉంది అనే దాన్ని బట్టి మనం డిస్కస్ చేయొచ్చు. అంతే, ఓవరాల్గా క్వశ్చన్స్ ఏం లేకుండా మనం ఉట్టిగానే స్టోరీలు చెప్పుకుంటూ పోతే దానివల్ల ఉపయోగం ఉండదు. ఓకే రైట్, అలా క్వశ్చన్ తీసుకున్నప్పుడు దానికి క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఇట్లా మనం చాలా పాయింట్స్ రాసుకుంటూ పోవచ్చు, అవన్నీ మనకి ఇక్కడ అవసరం లేదు. రైట్, సో ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్ కనుక చూసినట్టయితే మనం క్వశ్చన్ బేస్గా వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో మీకు ఎంత డీటెయిల్ కావాలంటే అంత డీటెయిల్గా వెళ్ళొచ్చు. రైట్, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, ఈ కాలము పని అనే టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ను చూడండి. ఇక్కడ 10 రోజులలో ఏ చేసే పని 15 రోజులలో బి చేస్తాడు, అయితే వాళ్ళిద్దరూ కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇది క్వశ్చన్ మీరు క్లారిటీగా వింటే ఒకటే స్టెప్ ఆన్సర్, షార్ట్ కట్ అయితే ఒకటే స్టెప్, డిస్క్రిప్టివ్ అయితే ఒక 3-4 స్టెప్స్. 10 రోజుల్లో ఒక వర్క్ చూపించా నేను, ఒక వర్క్ ఇక్కడి నుంచి ఇక్కడికి వర్క్ చేయాలని చెప్పాను. ఎవరికి చెప్పాను? ఏ అనే వ్యక్తికి చెప్పాను. ఏ అనే వ్యక్తి ఏమన్నాడు? సార్ నేను ఈ పనిని 10 రోజుల్లో చేస్తాను. 10 రోజుల్లో ఏ చేసే పని, అదే పని బికి చెప్పాను. అరే బాబు నువ్వు ఎన్ని రోజులు చేస్తావంటే బి ఏమంటున్నాడు? సార్ నేను 15 రోజుల్లో చేస్తాను సార్ అని చెప్తున్నాడు. అంటే 10 రోజుల్లో ఏ చేసే పని 15 రోజుల్లో బి చేస్తాడు. అయితే వారిద్దరూ కలిసి చేస్తే 10 రోజులు పడుతుందా, 15 రోజులు పడుతుందా, ఎక్కువ పడుతుందా, తక్కువ పడుతుందా, అసలు పని ఫినిష్ కాదా అనేది ఇప్పుడు మనం ప్రాబ్లం సాల్వ్లో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈ కాన్సెప్ట్ ఏంది? ఇప్పుడు అల్టిమేట్గా దీనిలో కాన్సెప్ట్ ఒకటే కాన్సెప్ట్ ఏంది అంటే విడివిడిగా ఇచ్చి కంబైన్డ్గా అడుగుతున్నాడు. నా సామర్థ్యము 10 రోజులు, నీ సామర్థ్యము 15 రోజులు, ఇద్దరం కలిస్తే సింపుల్గా చెప్పాలంటే ఇద్దరం కలిస్తే తొందరగా అయిపోతుంది. 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, ఇంకా తొందరలో అయిపోతుంది. అది ఎన్ని రోజులు అనేది ఇప్పుడు మన ప్రాబ్లంలో డిసైడ్ చేద్దాం. రైట్, సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి సొల్యూషన్ ఎలా ఉంటుంది, షార్ట్ కట్ ఎలా ఉంటుంది? సో ఏ అనే వ్యక్తి ఆ పని ఎన్ని రోజులు చేస్తున్నాడు? 10 రోజులు చేస్తున్నాడు. ఏ అనే వ్యక్తి మొత్తం పని చేయడానికి 10 రోజులు పడుతుంది. ఒక్క రోజులు ఎంత చేస్తాడు? 1/10. నేను మీకు 10 రోజుల సిలబస్ కంప్లీట్ చేస్తాను చెప్పినా, ఒక్క రోజులు ఎంత చేస్తా అంటే 10 రోజులలో ఒక భాగం చేసేస్తా. 2 రోజుల్లో 2 భాగాలు, 3 భాగాలు, 4 భాగాలు, 5, అట్లా 10 రోజులు 10 భాగాలు టోటల్ పని ఫినిష్. నెక్స్ట్ బి అనే వ్యక్తి 15 రోజులు చేస్తున్నాడు. మొత్తం పని చేయడానికి 15 రోజులు పడుతుంది. మొత్తం పని చేయడానికి 15 రోజులు పడుతుంది. నేనేమంటున్నా, ఒక్క రోజు ఎంత చేస్తాడు అంటే 1/15. క్లియర్గా ఉందాడ, క్లారిటీగా. ఇద్దరు కలిస్తే అంటే 2 కలపాలి. ఇద్దరు కలిస్తే 1/10 + 1/15. సో సింప్లిఫికేషన్లో మన క్రాస్ మల్టిప్లికేషన్ ఇలా ఈజీగా 2 భిన్నాలు ఉన్నప్పుడు ఎల్సిఎం అనే దానికి వెళ్ళకండి. ఎల్సిఎం అంటే చాలా పెద్దది. సో 3 భిన్నాలు, 4 భిన్నాలు అట్లా వచ్చినప్పుడే ఎల్సిఎం జోలికి వెళ్ళాలి. ఇంకా వాస్తవానికి మనం ఎల్సిఎం అనే టాపిక్ నేర్చుకోలేదు కాబట్టి నేను దాని గురించి డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడ సింపుల్గా ఎల్సిఎం రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, సో ఈజీగా 2 భిన్నాలు ఉన్నప్పుడు ఈజీగా క్రాస్ మల్టిప్లికేషను ఈ 15 ఒకట్ల 15 + 10 ఒకట్ల 10
బై ఈ 2 పక్కన రాసుకోవాలి, అంటే మల్టిప్లికేషన్లో రాసుకోవాలి. ఎప్పుడైనా అడ్డగుణకారం దీని 2 బై ఈ 2. సో 10 × 15. సో పైన ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది 25/10 × 15. సో కట్ చేస్తే ఏమొస్తుంది 5 టేబుల్ 5 5 కట్ అవుతుంది, 5 3 కట్ అవుతుంది, నెక్స్ట్ 5 1 కట్ అవుతుంది, 5 2 కట్ అవుతుంది. సో పైన ఏం మిగిలింది 1, కింద ఏం మిగిలింది 2 3 6. సో 1/6. సో మొత్తం పని ఎన్ని రోజు ఇప్పుడు అడిగింది ఏంది క్వశ్చన్లో ఇద్దరు కలిసి ఒక్క రోజులో చేసే పని ఎంత అంటే 1/6. ఇద్దరు కలిసి ఒక్క రోజులో చేసే పని 1/6. అయితే ఇద్దరు కలిసి మొత్తం పని ఎన్ని రోజులు చేస్తారు అంటే దాన్ని తిరిగి వేసేయాలి. ఎందుకు 10 రోజులు చేస్తామని అన్నప్పుడు ఏమన్నాం ఒక్క రోజు అంటే 1/10, 15 రోజులు అంటే ఒక్క రోజు అంటే 1/15. మరి దీన్ని తిరిగేసి రాసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చిన ఆన్సర్ని కూడా మనం తిరిగేసి రాసుకోవాలి. కాబట్టి సో ఎన్ని డేస్ అయిపోతుంది అంటే ఇద్దరు కలిస్తే సో ఎన్ని రోజులు అయిపోతుంది 6 డేస్లో అయిపోతుంది. ఇది నేను మీకు ఇంత ఘనంగా గొంతు దించుకొని నేను చెప్పాల్సినంత అవసరం లేదు. అయినా ఎందుకు చెప్పినా అంటే ఒక క్లారిఫికేషన్ కోసం మాత్రమే చెప్పాను. ఇది వాస్తవానికి ఇలా చేయడం అనేది మన టైం వేస్ట్, అనవసరంగా మనకు స్పేస్ వేస్ట్. సో ఇది నేను చెప్పకుండా మీరు ఏ బుక్ చూసినా మీకు ఇదే ఉంటుంది. ఇది ఇప్పుడు ఈజీగా మనం ఒక్కటే స్టెప్లో ఈ క్వశ్చన్ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటేనే షార్ట్ కట్ అనేది అప్లికబుల్ అవుతుంది. మీకు క్వశ్చన్ అర్థం కాకుండా ఉత్త షార్ట్ కట్ మీరు బట్టి కొట్టుకొని పోతే మీరు ఎగ్జామ్లో సక్సెస్ కాలేరు. క్వశ్చన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే విడివిడిగా ఇచ్చి కంబైన్డ్గా అడిగినప్పుడు మన షార్ట్ కట్ ఫార్ములా x × y/x + y, x × y/x + y. అంటే ఫస్ట్ పర్సన్ని ఫస్ట్ పర్సన్ డేస్ అనే దాన్ని ఎక్స్ లాగా తీసుకోవాలి, సెకండ్ పర్సన్ డేస్ని వై లాగా తీసుకొని దీంట్లో అప్లై చేయండి. ఏమొస్తుంది 10 × 15/10 + 15 అంటే డైరెక్ట్గా ఎడిషన్ చేసుకోవాలి. ఎక్స్ ప్లేస్లో 10 రాయండి, వై ప్లేస్లో 15 రాయండి. 10 × 15 ఎందుకు ఈ రెండింటి మధ్య ఇంటూ గుర్తున్నట్టు 10 + 15 అంటే డైరెక్ట్ ఎడిషన్ చేస్తే 25. సో ఇప్పుడు కట్ చేయండి. ఏ టేబుల్ 5 టేబుల్ 5 3 5 5 అగైన్ 5 1 5 2 సో 2 3 6. సో ఎన్ని రోజులు అంటే 6 డేస్. ఇలా షార్ట్ ఇంకా ముందు మీరు ఫార్ములా మైండ్లో పెట్టుకోవాలి అంతే. ఫార్ములా కూడా రాయాల్సిన అవసరం ఎగ్జామ్లో. డైరెక్ట్గా ఫార్ములా ఏంది అంటే విడివిడిగా ఇచ్చి కంబైన్డ్గా అడిగినప్పుడు సో ఇలా చేయాలి. ఫస్ట్ లవంలోనేమో ఆ నెంబర్లను మల్టిప్లై చేయాలి, హారంలోనేమో ఆ నెంబర్లని ఎడిషన్ చేయాలి. చేసి కట్ చేసి సింప్లిఫై చేస్తే వచ్చేదే ఆన్సర్. ఇది ఇంతకంటే ఈ డైరెక్ట్ ఈ స్టెప్ వేసేయాలి, ఈ ఆన్సర్ వేసేయాలి అంతే. ఎందుకంటే అక్కడ ఎగ్జామ్లో స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎంత వీలైతే అంత తక్కువ చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. పనివాడు ఏ ఒక పనిని 8 గంటల్లో చేస్తాడు, బి అదే పనిని 10 గంటల్లో చేస్తాడు. వారిద్దరూ కలిసి అదే పని ఎంత కాలంలో చేయగలరు? సేమ్ క్వశ్చను. ఇప్పుడు మనం డైరెక్ట్గా షార్ట్ కట్లోకి వెళ్తున్నాం. ఎందుకు నేను మళ్ళీ సిమిలర్ క్వశ్చన్ ఇచ్చినానంటే సో ఇంతకుముందు మీకు డిస్క్రిప్టివ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈ డిస్క్రిప్టివ్ లేకుండా డైరెక్ట్ షార్ట్ కట్లోకి వెళ్ళిపోదాం. చెప్పండి. సో ఏ అనేవాడు విడిగా ఎన్ని గంటలు చేస్తున్నాడు 8 అవర్స్. బి అనేవాడు విడిగా ఎన్ని గంటలు చేస్తున్నాడు 10 అవర్స్. ఇద్దరు కలిస్తే అంటే ఏమిచ్చిన క్వశ్చన్లో విడివిడిగా ఇచ్చిండు, కంబైన్డ్గా అడుగుతున్నాడు. మరి విడిగా ఇచ్చి కంబైన్డ్గా అడిగినప్పుడు మన షార్ట్ కట్ ఫార్ములా x × y/x + y. మరి x × y/x + y అనే ఫార్ములా ప్రకారం మనం ఏం చేసుకోవచ్చు సార్ అంటే సో రెండింటిని మల్టిప్లై చేయండి. 8 × 10/8 + 10 ఎంత 18. డైరెక్ట్ వేసేయాలి, తప్పదు. కట్ చేయండి. ఇప్పుడు ఏ టేబుల్లా 2 టేబుల్లా 2 4 2 4 2 9 ఇంకేం కట్ కావట్లేదు. 4 10 40/9. సో 40 9 టేబుల్తో డివైడ్ చేస్తే 9 4 36. ఇంకా 4 ఉంటుంది 4/9. సో 4/9 రోజులు డేస్. సో ఇలా రాసుకున్నా ఒకటే. సో ఇచ్చిన ఆప్షన్లో మనకి ఆన్సర్ ఇది ఉంటేనేమో ఇదే పెట్టేయండి. లేదా 40/9 అని రాసిన కరెక్టే, 4/9 రాసిన కరెక్టే. ఇంకా కావాలంటే డెసిమల్లోకి వెళ్ళి జనరల్గా డేస్ అనేవి మనము సో ఇలా పాయింట్లో రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కంపల్సరీ అని కూడా రాసుకోవచ్చు, బట్ ఆన్సర్ని బట్టి చేయాలి. సో ఆప్షన్ ఏనే మనకు 4/9 ఉంది కాబట్టి సో మన ఆన్సర్ 4/9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా టైం జస్ట్ 20 సెకండ్స్లో మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్.
ఒక పనిని ఏ మరియు బీలు కలిసి 4 రోజుల్లో చేస్తారు. ఏ ఒక్కడే ఆ పనిని 12 రోజుల్లో చేస్తే ఎన్ని రోజుల్లో బి ఒక్కడే దాన్ని చేస్తాడు? ఒక పని ఏ మరియు బీలు కలిసి 4 రోజులు చేస్తారు. ఏ ఒక్కడే ఆ పని 12 రోజులు చేస్తే ఎన్ని రోజుల్లో బి ఒక్కడే దాన్ని చేస్తాడు? క్వశ్చన్ మారిపోయిందా సేమ్ ఉందా చూడండి. మారిపోయింది. ఇంతకుముందు క్వశ్చన్లో విడివిడిగా ఇచ్చి కంబైన్డ్గా అడిగిండు, కానీ ఇక్కడ ఏమి అడిగిండు? కంబైన్డ్ ఇచ్చిండు. ఏ మరియు బీలు కలిసి 4 రోజులు చేస్తారు. ఏ ఒక్కడే 12 రోజులు చేస్తాడు. అయితే బి ఒక్కడే రోజులు చేస్తాడు. అంటే కంబైన్డ్ ఇచ్చిండు, ఏ ఇండివిజువల్ ఇచ్చిండు, బి ఇండివిజువల్ అడుగుతున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు సో నార్మల్గా అయితే ఎలా చేస్తామో చూద్దాం ముందు, షార్ట్ కట్ గురించి తర్వాత. సో ఏ మరియు బీలు ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజులు చేస్తున్నారు? 4 రోజులు చేస్తున్నారు, 4 days. మరి ఒక్క రోజులు ఎంత అంటే 1/4. నెక్స్ట్ ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజులు చేస్తున్నాడు? 12 రోజులు చేస్తున్నాడు. మరి ఒక్క రోజులు ఎంత అంటే 1/12. మరి ఇప్పుడు ఎవరు కావాలో మనకు? బి ఒక్కడే కనుక్కోవాలి. మరి చెప్పండి, ఇక్కడ సింపుల్గా మీరు ఆలోచించండి. ఈ రెండింటిని మైనస్ చేసాం అనుకోండి. సో ఈ రెండింటిని కనుక మనం మైనస్ చేస్తే మనకు ఏకు ఏ కట్ అయిపోతుంది, బి మిగులుతాడు. సింపుల్గా ఇక్కడ ఆలోచించండి. ఈ ప్లస్ ఏకు మైనస్ ఏ కట్ అయిపోయినట్టు. సో ఏ కట్ అయిపోతే బి మిగులుతాడు కాబట్టి బి గురించి అడుగుతున్నాడు. మరి రెండింటిని మైనస్ చేయాలంటే ఇక్కడ కూడా మనం మైనస్ చేయాలి. మరి మైనస్ ఎట్లా చేస్తాము? 1/4 మైనస్ 1/12. మరి ఇక్కడ చేస్తే ఏమో చెప్పండి. క్రాస్ మల్టిప్లికేషన్ 2 భిన్నాలంటే ఈజీ మెథడ్, ఎల్సిఎం అనే కాన్సెప్ట్ రావద్దు ఇక్కడ. 12 1 జా 12 మైనస్ 4 1 జా 4 బై 4 12 జా లేదా 4 × 12 అని అట్నే రాసుకోండి. మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 12 మైనస్ 4 అంటే ఎంత? 8 బై 4 × 12. ఎందుకంటే ఎట్లా కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను మల్టిప్లై చేయట్లేను. సో 4 1 జా 4 2 జా 2 1 జా 2 6 జా. సో అన్ని కట్ అయిపోయి ఏమొచ్చింది? 1/6. సో 1/6 తిరిగి వేస్తే 6 days. సో బి ఒక్కడే ఆ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 6 days. ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడుంది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడు ఏబీలు కలిసి చేసిన పని 4 రోజులు, ఏ ఒక్కడు 12 రోజులు చేస్తే బి ఒక్కడు ఎన్ని రోజులు చేస్తాడు అన్నప్పుడు ఏబీల నుంచి ఏని మైనస్ చేస్తే బి వస్తాడు. ఇది కాన్సెప్ట్. సో ఇప్పుడు క్లియర్ కదా. 12 మైనస్ 4 బై 4 × 12 అండ్ 12 మైనస్ 4 ఎంత? 8. 8 బై 4 × 12. 4 1 జా 4 2 జా 2 1 జా 2 6 జా కరెక్ట్. 1/6 అంటే 6 days. ఇది జనరల్ మెథడ్ అన్న. సో ఇప్పుడు నేను మెథడ్ జోలికి వెళ్ళకుండా ఇంకా డైరెక్ట్గా మీకు షార్ట్ కట్లో వెళ్తున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఉద్దేశం అర్థం చేసుకోండి. నేను చెప్పే షార్ట్ కట్ ఫార్ములాస్ బట్టి కొట్టకండి. కంబైన్డ్ ఇచ్చిండు, ఒకరి ఇండివిజువల్ ఇచ్చిండు, రెండవ ఇండివిజువల్ అడుగుతున్నాడు. ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మన షార్ట్ కట్ ఫార్మ్ ఏంటంటే మీకు లాజికల్గా మీరు ఆలోచించండి అక్కడ. సో x × y బై x మైనస్ వై లేదా y మైనస్ ఎక్స్ ఎలా రాసినాం లేదు. x మైనస్ వై అన్నా y మైనస్ ఎక్స్ అన్నా జనరల్గా ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్లలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏబీలు బి అని ఇచ్చినప్పుడు మీరు కావాలంటే ఇలా y మైనస్ ఎక్స్ రాసుకునే. ప్లస్ ఉన్నప్పుడు ఎట్లా రాసినాం కాదు, బట్ మైనస్ ఉన్నప్పుడు మాత్రము అలా రాయవద్దు. కావాలంటే మీకు క్లారిటీగా రాయాలంటే ఇలా రాసి చూడండి. x × y బై లేదా y × x బై y మైనస్ ఎక్స్ అని రాసుకోండి. ఎందుకంటే పెద్ద నెంబర్ ముందు రాయాలి, అంతే ఆడ లాజిక్. ఇంతకుముందు క్వశ్చన్లో అయినా ఈ క్వశ్చన్లో అయినా పెద్ద నెంబర్లు ముందు రాసుకోవాలి. అక్కడ ప్లస్ కాబట్టి మనకు కాంట్రవర్సీ కాదు. మైనస్ వచ్చినప్పుడు మాత్రం కొంచెము కాంట్రవర్సీ అవుతుంది, ఎందుకంటే నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ రావద్దంటే ఏం చేయాలంటే సో yx మైనస్ yx బై y మైనస్ ఎక్స్. సింపుల్గా xy బై x మైనస్ వై అన్నా ఒకటే. ఎందుకు ఇలా రాస్తారంటే నెంబర్ని బట్టి. సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని x అనుకో, సెకండ్ ఇచ్చిన నెంబర్ని y అనుకో. ఈ ఆర్డర్ ప్రకారం y అంటే ఇక్కడ 12, x అంటే 4 బై 12 మైనస్ 4. సో దట్ ఈక్వల్ టు 12 × 4 సేమ్ రాసుకో బై 12 మైనస్ 4 ఎంత? 8. కట్ చేయండి. 4 1 జా 4 2 జా 2 1 జా 2 6 జా. సో అన్నీ కట్ అయిపోయి 6 × 1 అంటే 6. 6 రోజులు లేదా 6 days. ఇది మనకు 1 minute కాదు, జస్ట్ 25-30 secondsలో మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే. సో ఇచ్చిన నెంబర్లలో
చిన్న నెంబర్ని ఎక్స్ అనుకున్న పెద్ద నెంబర్ని వై అనుకున్నప్పుడు మన ఫార్ములా లేదు సార్ మీరు ఎలా రాసినా ఒకటి ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై అన్నా వై ఇంటూ ఎక్స్ బై వై మైనస్ అన్నా ఒకటే మీనింగ్. ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే పెద్ద నెంబర్ ముందు రాయాలి, చిన్న నెంబర్ సెకండ్ రాయాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ క్వశ్చన్, 18 రోజుల్లో ఏ చేసే పని బి సగం రోజుల్లోనే పూర్తి చేయగలడు. వాళ్ళిద్దరూ కలిసి చేస్తే ఒక రోజులో ఎంత పని అవుతుంది? క్వశ్చన్, 18 రోజుల్లో ఏ చేసే పని బి సగం రోజుల్లోనే పూర్తి చేయగలడు. వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే ఒక రోజులో ఎంత పని అవుతుంది? ఇద్దరు కలవమంటాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే విడిగా ఏ 18 రోజులని ఇచ్చిండు, బి కూడా ఏదో రోజులని ఇచ్చిండు, వాళ్ళిద్దరిని కలపమంటాడు. ఇద్దరు కలిస్తే ఎన్ని రోజులు అవుతుంది అంటాడు క్వశ్చన్. కాకపోతే మొత్తం పని కాకుండా ఒక్క రోజులో ఎంత అంటాడు. ఇది చిన్న క్వశ్చనే, చిన్న ట్విస్టింగ్లు ఇచ్చిండు. ఇక్కడ సగం పనిని ఒకటి ఇచ్చిండు, ఇక్కడ ఒక రోజు పనిని అడిగిండు. ఇది ఈ 2 పాయింట్ మీద డిపెండ్ అయింది క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ అనేవాడు మొత్తం పని ఎన్ని రోజులు చేస్తున్నాడు? ఇక్కడ క్లియర్గా ఏ మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 18 రోజులు. ఇక్కడ బీది గురించి క్లారిటీ ఉంచుకోండి. బి సగం రోజుల్లోనే పూర్తి చేయగలడు అంటే అక్కడే లాజిక్ ఉంది. ఏ 18 రోజుల్లో పూర్తి చేస్తాడు? ఇప్పుడు నువ్వు 18 రోజులు చేస్తావు, నువ్వు చేసిన దాంట్లో సగం రోజుల్లోనే చేస్తా అంటే అర్థమైంది 18లో సగం. సో 18లో సగం అంటే ఎంత? 18/2 అంటే ఎంత? 9. సో ఈజ్ ఈక్వల్ టు 9 days, 9 రోజులు అయిపోయాయి. సో ఇప్పుడు ఏ 18 రోజులు చేస్తాడు, ఒక్క రోజు ఎంత అంటే 1/18. బి 9 రోజులు చేస్తాడు, ఒక్క రోజు ఎంత అంటే 1/9. ఎప్పుడైనా ఒక్క రోజు అంటే తిరిగేయాలి. ఇంకా స్టెప్స్ అని రాసుకుని చాలా టైం పడుతుంది. సో మొత్తం 18 రోజులు, ఒక్కరోజు ఎంత? 1/18. బి మొత్తం పని 9 రోజులు, ఒక్కరోజు ఎంత? 1/9. 9 ఎట్లా వచ్చింది? వీడు 18 రోజుల్లో ఏ చేసే పని బి సగం రోజుల్లోనే పూర్తి చేస్తాడు. 18లో సగం అంటే 9 రోజులు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఇప్పుడు రెండింటిని మనకు అడిగింది ఎందుకు క్వశ్చన్లో, వాళ్ళిద్దరూ కలిసి ఉండు కాబట్టి కలపాలి. సో కలపండి. ఇప్పుడు రెండింటి కలపండి, ఏమొస్తుంది? 1/18 ప్లస్ 1/9. సో కలిపితే ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ? సో 9 1 జా 9, 9 1 జా 9 ప్లస్ 18 1 జా 18 ఇంటూ 9. పైన క్రాస్ మల్టిప్లికేషన్, ఇది 2/2 ఎంత వస్తుంది? ఇక్కడ ఎడిషన్ చేస్తే 27/18 ఇంటూ 9. సో కట్ చేస్తే 9 1 జా 9 3 జా 3 1 జా 3 6 జా ఏమొచ్చింది? 1/6. సో ఇద్దరు కలిసి ఒక్క రోజులు వేసే పని ఎంత అంటే 1/6. మొత్తం ఎన్ని రోజులు అంటే 6 రోజులు. ఒక్కరోజు ఎంత అంటే 1/6. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మనము ఆన్సర్ చేసుకోవచ్చు. లేదు సార్ మాకు ఇంత పెద్దగా ఉంది అనుకుంటే మీరు సేమ్ షార్ట్కట్కి వెళ్ళొచ్చు. ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఎందుకు ఈ ఫార్ములా ఉపయోగించాలి? విడివిడిగా ఉంది. ఏ విడిగా 18 రోజులు చేస్తాడు, బి 18లో సగం అంటే 9 రోజులు చేస్తాడు. ఇద్దరు కలిస్తే అంటే విడివిడిగా ఇచ్చి కంబైన్డ్గా అడిగిండు కాబట్టి మన ఫార్ములా ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. మరి ఈ ఫార్ములా ప్రకారం ఏమొస్తుంది? ఎక్స్ అంటే 18, వై అంటే 9 అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మీకు ఐడియా తెలవాలి. ఎందుకు అంటే ఇది క్లియర్గా 18 days అంటే ఈ సగం అన్నాడు కాబట్టి 9 days అనేది మీరు తెలుసుకోవాలి. సో 8 into 9 by 18 plus 9 డైరెక్ట్ రాసేసుకున్నా ఏం లేదు. చెప్పండి. 18 into 9 సేమ్ రాయండి. బై 18 plus 9 ఎంత? 27. కట్ చేయండి, ఏమొస్తుంది? 9 1 జా 9 3 జా 3 1 జా 3 6 జా ఏమొచ్చింది? మొత్తం పని అయితే 6 days. సో 6 రోజులు. మరి ఒక్కరోజు అడిగింది కాబట్టి సో ఒక్కరోజు అంటే దీన్ని తిరిగేయాలి ఎప్పుడైనా. మొత్తం పని 6 రోజులు చేస్తున్నాడు. ఒక్కరోజు ఎంత అంటే 6 రోజులలో ఒక భాగం. దాన్ని ఏం రాయాలి? 1/6. సో 1/6 ఆన్సరు ఇచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా చేసినా ఆ క్వశ్చన్ యొక్క ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వరుసగా 24 రోజులు, 6 రోజులు, 12 రోజులలో ఒక పనిని ఏ కామా బి మరియు సిలు చేస్తారు. ఆ పని వీరందరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇది క్వశ్చన్. సో సింపుల్గా ఏ అంటోడు 24 రోజులు, బి అంటోడు 6 రోజులు, సి అనేటోడు 12 రోజుల్లో
ఒక పనిని ఏబిసిలు చేస్తారు. ఆ పని వీరందరూ కలిసి అంటే ముగ్గురు కలిసి చేసేది. ఇప్పటి వరకు మన క్వశ్చన్లు ఏం చూసాము? ఏబి ఇద్దరే చూసాము. ఇక్కడ మూడో వ్యక్తి వచ్చిండు. ఏ 24 రోజులు, బి 6 రోజులు, అంటే విడివిడిగా 12 రోజులు. ముగ్గురు కలిస్తే తొందరగా అయిపోతుంది. అది ఎన్ని రోజులు అనేది ఇక్కడ క్వశ్చన్. రైట్. మరి ఇప్పుడు నార్మల్గా అయితే ఎలా చేస్తాము చూడండి. ఒక పనిని ఏ ఎన్ని రోజులు చేస్తున్నాడు? 24 రోజులు. మరి ఒక్కరోజు ఎంత? 1/24. బి మొత్తం పని ఎన్ని రోజులు? 6 రోజులు. ఒక్కరోజు ఎంత? 1/6. సి మొత్తం పని 12 రోజులు. ఒక్కరోజు ఎంత? 1/12. ముగ్గురు కలిసి అంటే 3 కలపాలి. సో 1/24 ప్లస్ 1/6 ప్లస్ 1/12. సో మొత్తానికి ఇక్కడ ఇటువంటి కాన్సెప్ట్ దగ్గర మనకి ఎల్సిఎం అవసరము. సో వాస్తవానికి ఎల్సిఎం అనే టాపిక్ నేర్చుకున్న తర్వాత చాలా సింపుల్గా చేయగలుగుతారు. ఇప్పుడు కూడా సింపుల్గా అయ్యేంత వరకే మనం చేద్దాము. 2 భిన్నాలంటే ఎల్సిఎం అవసరం లేదు. 3 భిన్నాలంటే మాత్రం ఖచ్చితంగా ఎల్సిఎం తీసుకోవాలి. మరి ఎల్సిఎం ఎలా తీసుకోవాలి సార్ అంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమున్నాయి నెంబర్లు? 24 ఉంది, 6 ఉంది, 12 ఉంది. ఓకేనా? నార్మల్గా అయితే ఇలా పొట్టి భాగారం అంటాం కదా, ఇలా మనం పొట్టి భాగారం మెథడ్ చేస్తాము. ఇక్కడ స్పేస్ ఉందా? ఉంటే నో ప్రాబ్లం. చెప్పండి ఏ టేబుల్లో కట్ చేసుకోవచ్చు అని 2 టేబుల్లో చేస్తే చెప్పండి. 2 12s ఇక్కడ 2 12s పోతుంది, తర్వాత 2 3s పోతుంది, 2 6s పోతుంది, మళ్ళీ 2 టేబుల్ పోతుందా? 3 టేబుల్ అయితే 3 4s, 3 1s, 3 2s, మళ్ళీ 2 టేబుల్ అయితే 2 2s, 2 1s, 2 1s. ఇవన్నీ మల్టిప్లై చేస్తే 2 3s 6, 6 2s 12, 12 2s 24. సో ఎల్సిఎం మొత్తం ఎంత వచ్చింది అంటే 24. 2 3s 6, 6 2s 12, 12 2s 24. సో ఇది మీకు క్లియర్గా మళ్ళీ నేను ఎల్సిఎం అనే టాపిక్ వచ్చినప్పుడు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జనరల్గా మనం ఎల్సిఎం పొట్టి భాగారం అనే పద్ధతి ప్రకారం చేస్తాము. ప్రైమరీ ముందు ప్రధాన సంఖ్యలని మనం తీసుకోవాలి. 2 ఎక్కం, 3 ఎక్కం, 5 ఎక్కం, 7 ఎక్కం తీసుకోవాలి. లీస్ట్ ప్రైమ్ నెంబర్సే సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్డర్లో మనం చేసాము. ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 24. మొత్తం ఎల్సిఎం 24. మరి ఇక్కడ ఆల్రెడీ ఎల్సిఎం 24 ఉన్నది కాబట్టి ఆ ఎల్సిఎం సేమ్ ఉంది కాబట్టి లవంలో ఉన్న విలువనే రాసుకోవాలి. ప్లస్ ఇక్కడికి రా, ఈ 6ని దేనితో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది? 6 4s 24. సార్ మాకు అర్థం కాలేదు అంటే మీరు లాజికల్గా ఆలోచించండి. ఈ 24ని 6తో డివైడ్ చేస్తే 6 4s 24. అలాగ కూడా అర్థం కాలేదు అంటే మీరు ఇలా చూసుకోవచ్చు. ఈ నెంబర్లు ఉన్నాయి కదా, ఈ 2 3 2 2 3 2 2 ఇలా ఇవన్నీ ఇట్లా ఇంటూలో పెట్టుకొని ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది కదా, ఇందులో 2 3s 6 పోతే ఇంకా ఏమి మిగిలినాయి? 2 2s 4. ఆ 4 తీసుకొచ్చి ఇక్కడ రాసుకోవాలి. 4 1s 4 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 12. ఇగో 2 3s 6, 6 2s 12. ఇంకో ఈ 12కి ఈ 12 ఇక్కడ పోతే 12కి 12 పోతే ఇంకెంత మిగులుతుంది? ఇంకో 2 మిగులుతుంది. ఆ 2 1s 2 అని రాసుకోవాలి. ఇంతే. ఇవన్నీ అడిషన్ చేయండి. ఎంత వస్తుంది? 7/24. ఏం కట్ కాదు కాబట్టి ఇది ఆన్సర్. కానీ అడిగింది ఏది? ఆ పనిని మీరందరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంటుంది కాబట్టి దీన్ని తిరిగేయాలి. ఏమో ఒక్క రోజులో చేసే పని ఇది. తిరిగేస్తే 24. ఎందుకు తిరిగేయాలి సార్ అంటే మన ఇక్కడ కనుక్కున్నది ఒక్కరోజు పని. మొత్తం రోజులు అన్నప్పుడు 24/7. సో 24/7 అంటే దాన్ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 7 3s 21. సో 3 3/7 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్లో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నదా లేదా? ఉంది కదా. సో 3 3/7 అని రాసుకోవచ్చు. 3 3/7. ఎందుకు అంటే 24ని 7తో డివైడ్ చేస్తే 3 3/4 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇది నార్మల్ మెథడ్. ఇది అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆ మ్యాథ్స్ అనేది తెలవాలని చెప్తున్నాను. సో ఇప్పుడు అదంతా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈజీగా మనము షార్ట్కట్లో మనం వెళ్ళొచ్చు. ఎలా వెళ్తున్నామో చూడండి. ఇలా ముగ్గురు విడివిడిగా ఇచ్చి ముగ్గురు కంబైన్డ్గా, మనం ఆల్రెడీ ఇద్దరు గురించి నేర్చుకున్నాం. ఇక్కడ ముగ్గురు వచ్చారు. ముగ్గురు విడివిడిగా ఇచ్చి కంబైన్డ్గా అడిగినప్పుడు షార్ట్కట్ ఫార్ములా చూడండి. XYZ బై XY ప్లస్ YZ ప్లస్ XZ. ఇది కాన్సెప్ట్. నార్మల్గా ఆ నెంబర్లన్నీ తీసుకొని ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 24 ఇంటూ 6 ఇంటూ 12 బై
XY అంటే 24 6 మనం మల్టిప్లై చేసుకోవాలి. 24 6 అంటే ఎంత వస్తుంది చెప్పండి. ఇక్కడ 24 6 మల్టిప్లై చేసుకుంటే 6 4 24 ఎంత 6 2 12 ప్లస్ 2 అంటే 144 వస్తుందా. 144 ప్లస్ YZ అంటే 12 6 72 ప్లస్ XZ అంటే 12 24 జా. సో 24 12 జా. సో ఈజీగా 12 4 జా 48 12 24 ప్లస్ 4 అంటే 288. సో 288 వస్తుంది 288. సో దట్ ఈక్వల్ అంటే ఒకవేళ మీకు ఇక్కడ మీకు ఏమైనా క్లారిఫికేషన్ ఒకవేళ ఇది ఏమైనా టఫ్ అనిపిస్తే ఇంకా షార్ట్గా కూడా నేను చేసే ప్రయత్నం చేస్తే చూడండి. ఇక్కడ ఈ ఎల్సి ఇదంతా కూడా ఇంత డెప్త్ కూడా అవసరం లేదు. ఈజీలో మెథడ్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నెంబర్లు ఏమున్నాయి ఇక్కడ మనకు, ఆ నెంబర్లని మీరు ఏం చేయాలంటే ఇక్కడ పక్కన ఇక్కడ రాసుకోవాలి. ఏమున్నాయి 24, 6, 12. ఇందులో కామన్గా వచ్చే నెంబర్ ఏముంది చెప్పండి. సో అన్నిట్లో కామన్గా 6 వస్తుంది కాబట్టి ఇలా 6 కామన్ తీయండి. 6 4 జా 24, 6 1 జా 6, 6 2 జా ఇలా రాసుకోవాలి. అంటే ఆ 3 నెంబర్లలో ఏ టేబుల్ కామన్ వస్తే ఆ టేబుల్ కామన్ తీయండి. 2 టేబుల్ కానీ 3 టేబుల్ కానీ 6 టేబుల్ కానీ మ్యాక్సిమంగా వచ్చేది పెద్దగా వచ్చేది చూసుకోవాలి. ఫస్ట్ 6 అన్నిట్లో కామన్ వస్తుంది కాబట్టి 6 4 జా 6 1 జా 6 2 జా. ఇప్పుడు ఏమనుకోవాలంటే ఇది X అన్నట్టు, ఇది Y అన్నట్టు, ఇది X, ఇది Y, ఇది Z అన్నట్టు. సో ఇలా తీసుకోవాలి. ఇప్పుడు చెప్పండి. ఇక ఆ 6 అనేది సేమ్ రాసుకుంటూ X ప్లేస్లో 4 అన్నట్టు, Y ప్లేస్లో 1 అన్నట్టు, Z ప్లేస్లో 2 అన్నట్టు. బై XY అన్నప్పుడు 4 1 జా 4 ఈజీ మెథడ్. YZ 1 2 జా 2, XZ 4 2 8 సింపుల్గా. X ప్లస్ ఇది కామన్ తీసినప్పుడు ఇది X అన్నట్టు, ఇది Y అన్నట్టు, ఇది Z అన్నట్టు. XY అన్నప్పుడు XY అంటే ఇది XY కాబట్టి 4 1 జా 4 ప్లస్ YZ అంటే సో 1 2 జా 2, XZ అంటే 4 2 జా 8 అయిపోయింది. ఇంకేముంది. సో ఇవన్నిటిని కట్ చేస్తే మనకేమో మల్టిప్లై చేస్తే ఇక్కడంతా లేదంటే ఇది ఇట్నే 6 × 4 × 1 × 2 ఎప్పుడైనా మనం అది మల్టిప్లై చేసేంత అవసరం లేదు. ఇప్పుడు కింద కట్ అయిపోతుంది కాబట్టి ఏమొస్తుంది, కట్ అవుతుందా కట్ కావట్లేదా. సో కట్ కాకపోతే ఇక్కడ 10 14 వస్తుంది కాబట్టి కట్ అయితే కట్ చేయండి, లేకపోతే మల్టిప్లై చేయండి. 6 4 జా 24, 24 2 జా 48 బై ఎంత 14. సో ఇప్పుడు ఏ టేబుల్ కట్ అవుతుంది, 2 టేబుల్ అయితే 2 7 జా 2 2 జా 2 4 జా. సో 24/7, 24ని 7తో డివైడ్ చేస్తే 7 3 జా 21, ఇంకా 3 3/7. సో 3 3/7 ఇలా మన ఆన్సర్ వచ్చేసి సో 3 3/7. ఇలా మీరు ఎక్కడున్న ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది కొంచెం మీరు టైం ప్రాక్టీస్ చేసుకుంటే ఇలా వస్తుంది. నార్మల్గా అయితే మీరు అవన్నీ మల్టిప్లై చేయాలంటే చాలా టైం పడుతుంది మనకు. సో ఇట్లా కామన్ తీసుకోగలిగితే మనకు ఏమవుతుంది, మనకి ఈజీ నెంబర్లు వచ్చి చిన్న నెంబర్లు వచ్చేస్తాయి. సో స్మాల్ నెంబర్లు వచ్చినప్పుడు మనం మల్టిప్లై చేయడం ఈజీగా, మనం ఎక్కడ పెన్ను పెట్టకుండా మనం మల్టిప్లై చేయొచ్చు. ఎప్పుడు అంటే అలా కామన్ తీసుకోవాలి. అలా తీసుకుంటే ఈజీ అవుతుంది. అలా కామన్ తీసుకోకపోతే నువ్వేం చేయాలి, 24 6 జా మల్టిప్లై చేయాలి, 6 12 జా మల్టిప్లై చేయాలి, 12 24 జా మల్టిప్లై చేయాలి, మళ్ళీ అవన్నీ ఎడిషన్ చేయాలి, మళ్ళీ కట్ చేయాలి, మళ్ళీ అలా. కాబట్టి కొద్దిగా ఎంతో కొంత మన టైం సేవ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఒకడు ఒక పనిని 15 రోజుల్లో చేస్తాడు. అతని తండ్రికి దానికంటే ఆ పనికి 20 రోజులు కావాలి. అతని ఇంకో కొడుకు 25 రోజుల్లో చేస్తాడు. అందరూ కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇంకో ఇట్లా ఉంటుంది క్వశ్చన్స్. ప్రీవియస్ క్వశ్చన్లో క్లియర్గా ఏ 24 రోజులు, బి 6 రోజులు, సి 12 రోజులు విడివిడిగా చేస్తారు, అయితే ముగ్గురు కలిసి అంటే ఒక స్పెసిఫిక్ నేమ్స్ అనేవి ఇచ్చిండు. ఇక్కడ నేమ్స్ ఇవ్వకుండా ఒక ఇంట్లో జరిగిన చిన్న సంఘటన గురించి ఇచ్చాడు. ఏంది, ఒక వ్యక్తి ఒక పనిని 15 రోజులు చేస్తాడు. అతని తండ్రి అయితే ఆ పని చేయడానికి 20 రోజులు పడుతుంది. ఇంకో కొడుకు అయితే 25 రోజులు పడుతుంది. అయితే ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తారు? ఇక్కడ కావాల్సింది ఇది. ఇగో వీడు ఏ అన్నట్టు కాసేపు మనం అజ్యూమ్ చేసుకోవాల్సింది తండ్రిని. ఇక్కడ ఇది వీడు బి అన్నట్టు, తర్వాత ఇంకో కొడుకు వాడు సి అన్నట్టు. అది మీరు లాజికల్. ఇప్పుడు డైరెక్ట్గా నేను సో ఇదంతా చేయకుండా డైరెక్ట్గా షార్ట్ కట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇక రైట్, షార్ట్ కట్లోకి వెళ్ళే ముందు ఫార్ములా ఏంది, XYZ. ఎప్పుడు ముగ్గురు విడివిడిగా ఇచ్చి కంబైన్డ్గా అడిగినప్పుడు మన షార్ట్ కట్ ఫార్ములా X × Y / XY + YZ + XZ. ఇది నార్మల్గా మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది.
ఫార్ములా కూడా లేకుండా కూడా చేయొచ్చు, బట్ ముందు ఒక స్టిక్కప్ అనేది మనకు ఉండాలి. ఒకదానికి దేనికో దానికి మనం ఫిక్స్ అయ్యి తర్వాత మళ్ళీ షార్ట్ కట్లు ఇంకా కూడా మనం ప్రయత్నం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని ఇక్కడ రాసుకోండి. ఏమేమి నెంబర్ అని చెప్పండి. 15 ఉంది, 20 ఉంది, 25 ఉంది. ఇలా రాసేసుకొని ఇగో ఇవన్నీ ఎన్నిట్లో ఏ టేబుల్ కామన్ వస్తుంది? 5 టేబులా, 10 టేబులా, ఏం కామన్ వస్తుంది? 5 టేబుల్. ఇగో 5 3s, 5 4s, 5 5s, ఏం రావు. ఇప్పుడు ఇది ఎక్స్ అన్నట్టు, ఇది వై అన్నట్టు, ఇది జెడ్ అన్నట్టు. ఇప్పుడు దీంట్లో అప్లై చేయండి. ఆ కామన్ తీసిన 5 మళ్ళీ మర్చిపోవద్దు, అది మర్చిపోతే ప్రాబ్లం ఎగిరిపోతుంది. ఆ కామన్ తీసిన 5 సేమ్ రాసి ఇంటూ పెట్టి ఎక్స్ ప్లేస్లో 3, వై ప్లేస్లో 4, జెడ్ ప్లేస్లో 5 బై ఎక్స్ వై 3 4 12 ప్లస్ వై జెడ్ 4 5 20 ప్లస్ ఎక్స్ జెడ్ 3 5 15. సో నౌ సింప్లిఫికేషన్. సో ఏమొస్తే చెప్పండి, ఇక్కడ పైన మల్టిప్లై చేసినా ఏం లేదు, చేయకున్నా ఏం కాదు. సరే, కాకపోతే ఒక స్టెప్ మనం రాసుకుందాము. ఎంత వస్తుంది? 5 3s 15, 15 4s 60, 6 5s 300 వస్తుంది. మొత్తానికి పైన మల్టిప్లై చేస్తే 300 వస్తుంది. కింద ఎడిషన్ చేస్తే ఎంత? 35, 37, 47 వస్తుంది. అంతేనా? పైన 5 4 23 60, 60 × 5 అంటే 300 కరెక్టే. కింద 25 ఎంత? 20 35 45 47 రైట్. సో 47తో డివైడ్ చేస్తే ఏ టేబుల్? సో 300ని 47, ఎందుకంటే ఆన్సర్లలో మనకు ఎలా ఉంది? లెస్ దాన్ అట్లా ఇచ్చింది కాబట్టి. సో 300ని 47 టేబుల్తో డివైడ్ చేస్తున్నాను. 1 టైం పోవట్లేదు కాబట్టి ఇంకా మ్యాక్సిమం టైమ్స్ చూడాలి. 4 6 పోతుందా? 7 పోతుందా? 47 7 అయితే ఎంత వస్తుంది? 7 7 49, 7 4 28, 32 ఎక్కువ అవుతుంది కాబట్టి 6 చూసుకోండి. 6 7 42 వస్తుంది. 6 4 24, 28. సో 282 అలా వస్తుంది. సో 282 అనేది వస్తుంది. సో ఎన్ని టైమ్స్? 6 పైన 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 6 పైన మనకి ఎంత వస్తుంది అంటే 18/47 వస్తుంది. 6 18/47 అంటే 6 days పైన కొంచెం వస్తుంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? ఇక్కడ ఆన్సర్లో ఏమి ఇచ్చిండు? లెస్ దాన్ 6 days, ఎగ్జాక్ట్లీ 6 days, అప్రాక్సిమేట్లీ 6.4, మోర్ దాన్ 10 days. ఇలా మీరు రావచ్చు. 6 పాయింట్ సంథింగ్, లెస్ దాన్ 6 అయితే అసలు కాదు. ఎగ్జాక్ట్లీ 6 పైన వచ్చింది. అలానే మోర్ దాన్ 10 days కాదు. ఇంకా మిగిలిపోయింది ఏంది? అప్రాక్సిమేట్లీ 6.4 days. అప్రాక్సిమేట్లీ అంటే నియరెస్ట్ కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్లా తెలివిగా ఎగ్జామినర్ ఏం చేస్తుండ్రు అంటే క్వశ్చన్స్ని ఇలా ఇస్తాడు. ఎగ్జాక్ట్లీగా ఆన్సర్స్ ఇవ్వకుండా ఇలా ఇస్తుంటాడు. ఒక్కొక్కసారి తెలుగు మీడియంలో కూడా ఇలా ఇంగ్లీష్ టర్మినాలజీ అనేవి వస్తున్నాయి. కాబట్టి మేము తెలుగు మీడియంగా సార్ మేము ఇంగ్లీష్ చదవమంటానికి వీల్లేదు. ఖచ్చితంగా అట్లా ఒక్కొక్కసారి కొత్త క్వశ్చన్ సడన్గా వచ్చి మనం భయపెడుతుంది. కాబట్టి అది కొంచెం ఆలోచించి మీరు చేయగలిగితే 100% మనం ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం. ఓకే రైట్. ఇంపార్టెంట్, ఇటువంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి లేదా ఒకడు ఒక పనిని 5 రోజుల్లోనూ అతని కొడుకు సహాయంతో వస్తే 3 రోజుల్లోనూ చేస్తాడు. అతని కొడుకు ఒక్కడే ఆ పని చేయగలిగిన రోజులు. సింపుల్ క్వశ్చన్. మనం ముగ్గురు చేస్తే వాడు 2 క్వశ్చన్ అడిగాడు. ఒకడు ఒక పని 5 రోజుల్లో చేస్తాడు. అతని కొడుకు సహాయంతో అంటే 2 కలిసి 3 రోజులను చేస్తారు. కొడుకు ఒక్కడే చేస్తే ఎన్ని రోజులు? ఒక పర్సన్ అంటే ఆయన ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడు. సో ఎన్ని రోజులు చేస్తున్నాడు? 5 రోజులు. ఒక్కరోజు ఎంత? 1/5. నెక్స్ట్ అతని కొడుకు సాయంతో అంటే 2 కలిసి, తండ్రి కొడుకు 2 కలిసి ఎన్ని రోజులు చేస్తున్నారు? కొడుకు సాయంతో 3 రోజులు. ఒక్కరోజు ఎంత? 1/3. మరి 2 మైనస్ చేయాలి. ఎందుకు? ఏ ప్లస్ బిని ఏ మైనస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమైపోతుంది? ఏ కట్ అయిపోయి బి వస్తుంది. కాబట్టి మైనస్ చేసేటప్పుడు 2 ఉన్నదే ముందు రాసుకోవాలి. సో 1/5. ఎందుకంటే యాక్చువల్లీ కిందికి రాయాలి క్వశ్చన్లో, కాకపోతే ముందు ఇచ్చింది కాబట్టి ముందు రాశాను. సో కిందనే మనము రాసుకోవచ్చు. ఫస్ట్ ఎవడో ఒక పర్సన్, తండ్రి కొడుకు ఏదో పెట్టుకోండి. 1/3 మైనస్ 1/5. ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? 5 - 3 ఎంత? 3 × 5 లేదా 3 5 15 రాసుకోవచ్చు డైరెక్ట్గా. సో 5 - 3 ఎంత? 2/15. ఇదేంది? ఒక్కరోజు పని. మొత్తం ఎంత అంటే దీన్ని తిరిగేయండి. 15/2. 15/2 అంటే ఏమొస్తుంది? 7.5 days. 7.5 లేదా 7 1/2. సో ఇచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఇస్ ఆన్సర్. సో ఇప్పుడు ఇదంతా చేయకుండా మనము షార్ట్ కట్లోనే మనం వెళ్దాము. కాకపోతే మీకు అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ
నేమ్స్ ఇయ్యనంత మాత్రాన మనం భయపడొద్దు. ఒక వ్యక్తి ఒక పనిని 5 రోజుల్లో చేస్తాడు. అతని కొడుకు సహాయంతో అంటే అర్థమైంది, ఇద్దరు కలిసి అని అర్థం. కొడుకు సహాయం తీసుకున్నా అంటే ఆడ బయట ఉండి సలహాలు ఇయ్యడు, ఇద్దరు కలిసే. సో కొడుకు సహాయంతో ఆ పని చేస్తే 3 రోజులు అయిపోతుంది. అయితే కొడుకు ఒక్కడే చేస్తే ఎన్ని రోజులు అయిపోతుంది అంటే ఒక పర్సన్ విడిగా ఇచ్చిండు, మళ్ళీ వాళ్ళిద్దరు కంబైన్డ్ ఇచ్చిండు, రెండవ పర్సన్ యొక్క విడిగా చేసే పని అడుగుతున్నాడు. కాబట్టి కంబైన్డ్ ఉంది, ఒక ఇండివిజువల్ ఉంది, రెండవ ఇండివిజువల్ అడుగుతున్నాడు. ఇట్లా అడిగినప్పుడు మన షార్ట్ కట్ ఫార్ములా ఏం చెప్పినా yx బై y మైనస్ ఎక్స్ లేదా xy బై x మైనస్ y ఎలా రాసినాం లేదు. కాకపోతే ఇచ్చిన నెంబర్లో పెద్ద నెంబర్ ముందు రాసుకోవాలి. 5 into 3 by 5 minus 3. So that equal to 5 3s are 15. So 15 by 2. 15 by 2 అంటే 15 రెండే కందులు భాగిస్తే 2 14, ఇంకోటి మిగిలితే 1/2 7.5 days. సో 7.5 రోజులు. ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉంది 7.5 అనేది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మనము ఖచ్చితంగా అంటే క్వశ్చన్ అలా సేమ్ క్వశ్చన్ లాగానే ఉన్నట్టు అనిపించినా ఎక్కడో దగ్గర చిన్న చిన్న ట్విస్టింగ్ ఉంటాయి. మనం ఈరోజు ఇప్పుడు చేస్తున్న అన్నీ కూడా ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్సే, బేసిక్ ప్రాబ్లమ్సే. ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చినాయి. ముందు మరి ఇవే వస్తాయా సార్ అంటే ఇవి రావచ్చు, రాకపోవచ్చు. రాకపోవడానికి ఎక్కువ ఛాన్స్, ఎందుకంటే ఎప్పటికప్పుడు క్వశ్చన్ పేపర్ చాలా మాడిఫై అవుతుంది. ఎప్పుడో 5 ఏళ్ల క్రితము మనకు సివిల్ సర్వీస్లో అడిగినటువంటి క్వశ్చను ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్లో వస్తుంది. అట్లా కాబట్టి క్వశ్చన్ స్టాండ్ అనేది చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు అంటే లాస్ట్ ఇయర్ ఎస్ఐలు అడిగిన క్వశ్చన్లు ఈసారి కానిస్టేబుల్ అడగవచ్చు. లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 అడిగినా ఇప్పుడు గ్రూప్ 4 అడగవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు మాడిఫై అవుతుంది. కాబట్టి ఎంత స్టఫ్గా ఎంత డెప్త్గా నేర్చుకుంటే అంత మంచిది. బట్ ఇక్కడ మనం కొంత ఐడియా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక పనిని ఏ మరియు బిలు కలిసి 18 రోజుల్లో చేస్తారు. బి మరియు సిలు కలిసి దానిని 24 రోజుల్లో చేస్తారు. ఏ మరియు సిలు కలిసి దానిని 36 రోజుల్లో చేస్తారు. అయితే ఏబిసిలు ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇది క్వశ్చన్. సో క్వశ్చను చాలా పెద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఏముండదు క్వశ్చన్లో ఉన్నటువంటి. సో లాజిక్ ప్రకారం మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఒక్కటే స్టెప్ ఆన్సర్. ఒక పనిని ఏ కామా బిలు కలిసి 18 రోజుల్లోనూ చేస్తారు. బి మరియు సిలు కలిసి 24 రోజుల్లో చేస్తారు. ఏ మరియు సిలు కలిసి 36 రోజుల్లో చేస్తారు. అయితే ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తారు? ఇక్కడ నేను డైరెక్ట్గా మెథడ్ చెప్పట్లేదు. ఇంకా మెథడ్ చెప్పాలంటే సేమ్ లాజిక్ ప్రకారం ఏం చేయాలి? ముందు ఏ ప్లస్ బిలు చేసే రోజులు 18. ఏ ప్లస్ బి ఇంప్లాయిస్ 18. 1 day 1/18. బి ప్లస్ ఇంప్లాయిస్ 24. 1 day 1/24. A plus implies 36 days. 1 day 1/36. ముగ్గురు కలిసినప్పుడు 1/24 ప్లస్ ఏంటది 1/24 ప్లస్ 1/18 ప్లస్ 1/24 ప్లస్ 1/36. ఎల్సిఎం అనుకోని మొత్తం సింప్లిఫై చేస్తే 1 day వరకు వస్తుంది. దాన్ని తిరిగి వేస్తే మొత్తం వరకు వస్తుంది. ఇది నేను చెప్పట్లేదు. రైట్, ఇక్కడ చూడండి. ఇక డైరెక్ట్గా నేను షార్ట్ కట్లోకి వెళ్ళిపోతున్నా. కాకపోతే ఇక్కడ షార్ట్ కట్ నేర్చుకునే ముందు మనం ఒక 2 పాయింట్స్ మనం మేజర్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ అంటే ఇక్కడ రండిగా. ఇప్పుడు ఫస్ట్ మనము క్వశ్చన్లో ఎవరెవరున్నారు? ఇగో ఏబి ఉన్నాడు ఫస్ట్ కాన్సెప్ట్లో, సెకండ్ కాన్సెప్ట్లో బీసీ ఉన్నాడు, థర్డ్ కాన్సెప్ట్లో సిఏ ఉన్నాడు. ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఏం తేడా అంటే ప్రీవియస్ క్వశ్చన్లో ఏ ఒక్కడే, బి ఒక్కడే, సి ఒక్కడే ఉండే, ముగ్గురు కలిసిన తర్వాత ఇక్కడ ఏంది ఏబి, బీసీ, సిఏ. అంటే అర్థమైంది అంటే ప్రతి ఒక్కడు మిగతా ఇద్దరి కాంబినేషన్లో చేస్తున్నాడు. ప్రతి ఒక్కడు. ఇంకో ఏ ఉన్నాడు బితో చేస్తున్నాడు, ఇంకో సితో చేస్తున్నాడు. బి ఉన్నాడు ఏతో చేస్తుండు, సితో చేస్తుండు. సి ఉన్నాడు బితో చేస్తుండు, ఏతో చేస్తుండు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మిగతా ఇద్దరి కాంబినేషన్లో చేస్తున్నారు. ఇంకో ఈ టైప్ ఆఫ్ వచ్చినప్పుడు మన షార్ట్ కట్ ఫార్ములా ఏంటి అంటే సేమ్ లాజిక్ ఫార్ములా 2xyz బై xy ప్లస్ yz ప్లస్ xz. ఇది ఫార్ములా. సేమ్ ఫార్ములా ఏమొచ్చింది కొత్తగా అంటే 2 వచ్చింది. ఎందుకు వచ్చింది 2? ప్రతి ఒక్క వ్యక్తి మిగతా ఇద్దరి కాంబినేషన్లో చేస్తున్నాడు. సో కాబట్టి
మనకి ఇక్కడ 2 అనేది వచ్చింది. ప్రతి పర్సన్ ఒక్కసారే వస్తే మనం రాయాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి 2 టైమ్స్ వస్తున్నాడు. ఏ 2 సార్లు వచ్చాడు, ఇక్కడ బి 2 సార్లు వచ్చాడు, సి 2 సార్లు వచ్చిండు. అలా వచ్చారు కాబట్టి ఇవి షార్ట్ కట్ ఫార్ములాలో 2 అనేది ముందు వస్తుంది. అది సో దట్ ఈక్వల్ టు మరి ఇందులో రాసే ముందు ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇచ్చిన నెంబర్లు ఇంతకుముందు లాగానే ఏమి ఇచ్చిన నెంబర్లు 18, 24, 36 ఇలా రాసుకొని దాంట్లో ఏ నెంబర్ కామన్ వస్తుందో అది కామన్ తీసుకోవాలని చెప్పిన. మరి ఏ నెంబర్ కామన్ వస్తుంది? 2 టేబుల్ కామన్ వస్తుంది, 3 టేబుల్ కూడా కామన్ వస్తుంది, 6 టేబుల్ కూడా కామన్ వస్తుంది, 8 టేబుల్ కామన్ వస్తుందా? రావట్లేదు. 9 టేబుల్ ఈ రెండింటిలో వస్తుంది కానీ ఇందులో రాదు. 12 టేబుల్ ఈ రెండింటిలో వస్తుంది కానీ ఇక్కడ రావట్లేదు. అన్నీ ఒకటే టేబుల్లో కామన్ రావాలి. సో ఏ టేబుల్ కామన్ వస్తుంది? అన్నిట్లా 6 టేబుల్ కామన్ వస్తుంది. 6 ముళ్ళ 18, 6 4 24, 6 6 36. ఇప్పుడు ఇగో ఇది ఎక్స్ అన్నట్టు, ఇది వై అన్నట్టు, ఇది జెడ్ అన్నట్టు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు చెప్పండి ఇక 6 ఇంటూ సారీ ఇక్కడ ఆల్రెడీ ముందు 2 ఉంది, 2 మిస్ చేయొద్దు. 2 ఇంటూ ఆ కామన్ తీసిన 6 ఇంటూ ఇదేమో 2 ఇక్కడ ఉన్నదే 6 అక్కడ కామన్ తీసింది ఇంటూ ఎక్స్ ప్లస్ ఎంత ఉంది 3, వై ప్లస్ ఎంత ఉంది 4, జెడ్ ప్లస్ ఎంత ఉంది 6 బై XY 3 4 జా 12 ప్లస్ YZ 4 6 జా 24 ప్లస్ XZ 3 6 జా 18. దట్ ఈజ్ ఈక్వల్ ఏమో చెప్పండి ఇక్కడ 2 ఇంటూ ఈ నెంబర్ని ఏమనుకుంటే రాసుకోండి. 2 ఇంటూ 6 ఇంటూ 3 ఎందుకంటే ఏమైనా కట్ అయితే కట్ చేసుకోవచ్చు. 2 ఇంటూ 6 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 6 బై సో కింద ఎంత వస్తుంది 12 ప్లస్ 24 అంటే 36, 44, 54. సో మొత్తం ఎడిషన్ చేస్తే 54. ఇప్పుడు 6 టేబుల్ కట్ అవుతుంది. 6 1 జా 6, 9 జా 54. ఓకేనా? 6 1 6 9 54. నెక్స్ట్ 3 ఎక్కం 3 3 3 1 మళ్ళీ 3 ఎక్కం 3 1 3 2. సో కింద అన్నీ కట్ అయిపోయినాయి. పైన 2 2 4 ఇంటూ 4 4 16. సో 16 days. సో ఎన్ని రోజులు అంటే 16 రోజులు. సో ఇచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉంది 16 days. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా మనము సో అంటే టైం ఒక 2 minutes పట్టినా మీరు ముందు క్వశ్చన్ అర్థం చేసుకో. సేమ్ క్వశ్చన్ ఇప్పుడు నెక్స్ట్ ఇస్తాను, అప్పుడు మీరు 1 minute లోపు చేసే ప్రయత్నం చేయండి. నార్మల్ మెథడ్ చేస్తే చాలా టైం పడుతుంది. సో మెథడ్ అనేది తెలవాలి అంతే. సో తెలుసుకుంటూ ఇందులో ఈ ఫార్ములా కూడా మీరు రాయదు ఎగ్జామ్లో, డైరెక్ట్గా అప్రోచింగ్ ఉండాలి. సో ఇందులో రాసుకుంటూ ఈ నెంబర్ని ఎడిషన్ చేసుకుంటూ పోతే డైరెక్ట్ ఈ స్టెప్కి రావచ్చు. కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే ఇది కామన్ తీసిన తర్వాత 6 ఇంటూ XYZ అనుకున్నావు, 6 ఇంటూ 6 అది 2 ఇంటూ 6 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 6 బై 3 4 12 ప్లస్ 24 ప్లస్ 18 మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకొని రాసుకొని కట్ చేస్తే ఆన్సర్. జస్ట్ ఈ స్టెప్లో మీరు ఈ స్టెప్లో ఆన్సర్ వేయచ్చు. ఇదొక స్టెప్పు, రెండో స్టెప్, మూడో స్టెప్లో ఆన్సర్ అంతే. ఇది మీరు పర్ఫెక్ట్గా అయితే ఇంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇచ్చిన క్వశ్చన్లో ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని ఏ మరియు బిలు కలిసి 12 రోజుల్లోనూ, బి మరియు సిలు కలిసి 15 రోజుల్లోనూ, సి మరియు కలిసి 20 రోజుల్లోనూ చేస్తారు. ముగ్గురు కలిసి చేస్తే పనికి పట్టే సేమ్ క్వశ్చన్. ఇప్పుడు మనము టైం అనేది లేకుండా ఫాస్ట్గా చేద్దాం. సో ఏబి బీసీ సిఏ ప్రతి వ్యక్తి 2 సార్లు వచ్చిన కూడా షార్ట్ కట్ ఫార్మ్ ఏంది 2XYZ బై XY ప్లస్ YZ ప్లస్ XZ. ఇది సో ఈ ఫార్ములా ప్రకారము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 ఇంటూ పెట్టుకొని నెంబర్లను ఒక్కసారి ఇక్కడెక్కడైనా రాసి చూసుకోండి. ఏమున్నాయి 12 ఉంది, 15 ఉంది, 20 ఉంది. ఓకేనా? 12, 15, 20 రైట్. ఇందులో ఏమైనా కామన్ వస్తాయా? కావాలని ఇట్లా ట్విస్ట్ ఇచ్చింది వాడు. ఇప్పటివరకు మనం తెలివిగా ఏం చేస్తున్నాం, కామన్ తీసుకొని టక్కన మనం బయటపడుతున్నాం. వాడు కామన్ కూడా లేకుండా ఇస్తున్నాడు. సో ఇక 2 టేబుల్ కామన్ ఈ రెండింటి వస్తే కానీ ఇది రాదు, 3 టేబుల్ ఈ రెండింటిలో వస్తే కానీ ఇందులో రాదు, 5 టేబుల్ ఈ రెండింటిలో వస్తే కానీ ఇందులో రాదు. సో అన్నీ ఒకే టేబుల్ కామన్ వస్తేనే కామన్ తీయాలి, రాకపోతే కామన్ తీయొద్దు. సో ఇది X, ఇది Y, ఇది Z అంతే. సో ఇప్పుడు ఏమొస్తుంది
సో 2 ఇంటూ 12 ఇంటూ 15 ఇంటూ 20 బై ఇప్పుడు XY 12 15 మల్టిప్లై చేస్తే 180 వస్తుంది ప్లస్ YZ 15 2 300 వస్తుంది XZ 12 2 24 240 వస్తుంది. సో నౌ సింప్లిఫికేషన్లో 2 ఇంటూ 12 ఇంటూ 15 ఇంటూ 20 బై ఎందుకంటే కట్ అవుతాయి కాబట్టి మనం అవన్నీ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి 540 ఎంత 620 720 వస్తుంది 720. సింప్లిఫికేషన్లో ఇక్కడ 0కి 0 కట్ అయిపోతుంది. తర్వాత 12 టేబుల్ లేదా 2 టేబుల్ మీ ఇష్టం. 12 టేబుల్ అయితే ఈజీగా 12 1 12 6 72. తర్వాత 2 టేబుల్ అయితే 2 1 2 3 3 టేబుల్ అయితే 3 1 3 5 3 5. సో ఇప్పుడు ఏమొచ్చింది ఇంకా కింద అన్ని పోయినాయి పైన 5 2 10 ఏం మిగిలి ఇక్కడ 5 2 10. సో ఎన్ని రోజులు అంటే 10 రోజులు అంతే, ఇంతకంటే ఎక్కువ చేయదు. ఇచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉంది? సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మనం చేసుకోగలిగితే మనకు 1 మినిట్లో 1 మార్క్ అనేది మీకు సపరేట్గా వస్తుంది. ఓకే, సో కాన్సెప్ట్ ఏంటి అంటే ఏబి బీసీ సిఏ. సో అలా ఇద్దరు ప్రతి ఒక్క వ్యక్తి మిగతా ఇద్దరి కాంబినేషను అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడే ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. ప్రీవియస్ క్వశ్చన్ ఏముండే ఒక్కొక్కసారి వచ్చినప్పుడు XYZ బై XY ప్లస్ YZ ప్లస్ XZ 2 టైమ్స్ వస్తే ముందు 2 వస్తుంది. కామన్ తీసుకునే ఛాన్స్ ఉంటే కామన్ తీసుకో, అది లేకపోతే ఇలా తప్పదు, ఇలా చేయాల్సింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఏమైనా ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 72 రోజుల్లోనూ, బి మరియు సిలు కలిసి 120 రోజుల్లోనూ, ఏ మరియు సిలు కలిసి 90 రోజుల్లోనూ చేస్తారు. అయితే ఏ ఒక్కడే ఇంకో ఇది ఇటువంటి అడుగుతారు. ఇంకా పోతా ఉంటే ఇంకా లోపలికి వెళ్తుంటాయి క్వశ్చన్స్. ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పిన అన్ని ప్రైమరీ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇప్పుడు కొద్దిగా ట్విస్ట్ క్వశ్చన్ చూడండి, ఇటువంటి ఇంపార్టెంట్. సో ఇటువంటి క్వశ్చన్ ఎగ్జామ్లో మనకు రావడానికి అవకాశం ఉంది. రైట్, సో ఇక్కడ సేమ్ లాజిక్ ప్రకారం ఇక్కడ వరకు అయితే మనకు ఫార్ములా వచ్చేసింది. ఏబి ఉన్నాడు, బీసీ ఉన్నాడు, సిఏ ఉన్నాడు కాబట్టి ముందు అది తెలుసుకుందాం. సో అది ఏంది, ప్రతి ఒక్కరు 2 సార్లు ఉన్నారు కాబట్టి డైరెక్ట్ షార్ట్ కట్ ఏంది చెప్పండి. సో 2XYZ బై XY ప్లస్ YZ ప్లస్ XZ ఇది ఇలా రాసుకొని 2 ఇంటూ ఫస్ట్ కామన్ ఏమైనా ఛాన్స్ ఉందా అది చూసుకోండి. ఏమున్నది ఫస్ట్ 72 కామా 120 కామా 90. సో ఇందులో కామన్ వస్తుందా? ఏ టేబుల్ కామను? 2 టేబుల్ కామన్ వస్తుంది, ఇంకా 3 టేబుల్ కామన్ వస్తుంది, ఈ రెండింటిలో 3 టేబుల్ కామన్ వస్తుంది, ఇంకా 6 టేబుల్ కామన్ వస్తుందా? ఇందులో 6 టేబుల్ కామన్ వస్తుంది, ఇంకా 6 తర్వాత 9 టేబుల్, ఈ రెండిట్లో 9 పోతే 9 1 9 అంటే 9 టేబుల్ ఇక్కడ రావట్లేదు. 10 టేబుల్ రావట్లేదు, ఈ రెండిట్లో వస్తుంది ఇక్కడ రావట్లేదు. 12 టేబుల్, ఈ రెండిట్లో వస్తుంది ఇక్కడ రావట్లేదు. తర్వాత 15 టేబుల్, ఈ రెండు వస్తాయి కదా ఇది రావట్లేదు. కాబట్టి మ్యాక్సిమం ఛాన్స్ ఎక్కడ ఉంది? 6 టేబుల్కే ఛాన్స్ ఉంది అంతే. 6 ఎంత 12 6ల 72, 12 2 అంటే 6 2 12 120, 6 1 6 3 0 6 5 30. సో XYZ ఏమొస్తుంది? 2 ఇంటూ 6 ఇంటూ 12 ఇంటూ 20 ఇంటూ ఎంత 15 బై XY అంటే 12 20s అంటే 240 ప్లస్ XZ అంటే ఎంత 300 ప్లస్ YZ XZ అంటే 180. సేమ్ ఇంతకుముందు లాగానే వచ్చింది. ఏమొస్తుంది? అది ఈక్వల్ టు సో 2 ఇంటూ 6 ఇంటూ 12 ఇంటూ 20 ఇంటూ 15 బై చేస్తే ఏమొస్తుంది? ఎంత 720 వస్తుంది. సేమ్ లాజిక్ ప్రకారం కట్ చేస్తే 0 కట్ అయిపోతుంది. 12 టేబుల్ 12 1 12 6 కట్ అయిపోతుంది. 6 1 6 1 కట్ అయిపోతుంది. 2 2 4 4 15 60. ఓకే, సో మొత్తం ముగ్గురు కలిస్తే
ఆ పని ఎన్ని రోజులు అంటే 60 రోజులు. కానీ అడిగింది మన క్వశ్చన్లో ఏమడిగిండు, ముగ్గురు కలిసి అడిగిండా, అడగలే. ఏమన్నాడు, ఏ ఒక్కడే చేస్తే ఎన్ని రోజులు పడుతుంది. ఇది ముగ్గురిది. ఈ ముగ్గురు దాంట్లో నుంచి ఏ ఒక్కరిని కనుక్కోవాలి. ముగ్గురు అంటే ఎవరు, A + B + C. ఇప్పుడు A + B + Cది మనకు వచ్చింది. A + B + C మొత్తం ఎంత అంటే 60 రోజులు. మనకి ఏ ఒక్కడే కావాలంటే ఇందులో ఎవరిని మైనస్ చేయాలి, B + Cని మైనస్ చేయాలి. సో A + B + C, A + B + C అనేది ఇది. దీంట్లో B + Cని మైనస్ చేస్తే సో మనకి ఏ వస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి, A + B + C అనే కాన్సెప్ట్ని మనం ఏమనుకోవాలంటే ఇది X అనుకోవాలి, ఇది ఇప్పుడు Y అన్నట్టుగా ఊహించుకోవాలి. సో అప్పుడు ఇది X, ఇది Y లాగా తీసుకొని మైనస్ చేయడానికి, సో మైనస్ చేయడానికి ఏ ఫార్ములా ఉంటుంది, X × Y / X - Y లేదా YX by Y minus X. సో ఇప్పుడు ఫార్ములా ఏంటంటే YX by Y minus X అనే ఫార్ములా ఉపయోగించండి. సో Y అంటే ఇప్పుడు ఇది ఒక నెంబరు, ఇది X లాగా అనుకో. తర్వాత ఎవరు కనుక్కోవాలి, మనం ఏ కనుక్కోవాలంటే బీసీ ఎక్కడ ఉన్నారు, ఇగో BC వాల్యూ, దీన్ని మనము Y లాగా తీసుకోవాలి. ఇది ఎందుకంటే A + B + C నుంచి B + C మైనస్ చేయాలి. A + B + C ఆన్సర్ 60, దాంట్లో నుంచి B + Cని మైనస్ చేయాలి. సో మైనస్ చేయడానికి ఏ సూత్రము అంటే డైరెక్ట్ మైనస్ చేయడానికి వీల్లేదు. సో మైనస్ చేయడానికి ఏ సూత్రం అంటే YX by Y minus X. Y అంటే ఇక్కడ 120 ఇంటూ X అంటే మనకు వచ్చిన ఆన్సర్ 60 బై 120 - 60. సో దట్ ఈక్వల్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో 120 × 60 బై 120 - 60 అంటే ఎంత, 60. సో 60 కట్ అయిపోతే మనకి ఏమొస్తుంది, 120. సో 120 రోజులు. ఏ ఒక్కడే కనుక ఆ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 120 days. ఇచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. కొద్దిగా కాంప్లికేటెడ్ క్వశ్చనే. లేదు అంటే నార్మల్గా ఏం చేయాలి, 1/60 రాసుకోవాలి. 1/60 రాసుకొని 1/120 రాసుకొని 1/120 మైనస్ 1/60 మైనస్ 1/120 చేసి సింప్లిఫై చేస్తే కూడా ఆన్సర్ వస్తుంది. ఈజీ మెథడ్ ఏంటంటే ఇది X అనుకొని అంటే A + B + C నుంచి B + C మైనస్ చేస్తే ఏ వస్తాడు, మనకి ఏ ఒక్కడే కావాలి. కాబట్టి A + B + C అనే వాల్యూని X అనుకో, అంటే ఆ వాల్యూని ఇది A + B + C ఆన్సర్, ఇది A + B + C అన్నట్టు. నేను X అనుకొని, సో ఆల్రెడీ B + Cని Y అనుకుంటే మన ఫార్ములా మైనస్ చేయాలి కాబట్టి మైనస్ చేసే ఫార్ములా X × Y × X by Y minus X అనే ఫార్ములా అప్లై సింప్లిఫై చేస్తే మన ఆన్సర్ 120 days. ఇలా చేస్తే మనకు టైము పడుతుంది, మరి తప్పదు. ఎందుకంటే ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ కనుక క్వశ్చన్ పేపర్ ఉంటే అందులో ఒక 30-40 బిట్లే గట్టిగా పిండే బిట్లు ఉంటాయి, మిగతాయి చేయగలుగుతారు. ఆ 30 బిట్లు చేసిన వాళ్ళదే జాబ్ డిసైడ్. మిగతా అంటే అవుట్ ఆఫ్ 150కి 120 మార్క్స్ వచ్చి కూడా జాబ్ ఎగిరిపోయే ఉంటారు. ఎందుకు, ఆ పైన చేసే 120 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, అందరు చేయగలుగుతారు. మిగతా 30 క్వశ్చన్స్ మాత్రం చేయలేని. ఆ 30లో ఎవరు చేస్తే వాళ్ళదే జాబ్. కాబట్టి కాంప్లికేటెడ్ జోన్ అనేది కొంత ఉంటుంది, దాన్ని రీచ్ కావాలంటే ఇటువంటి క్వశ్చన్స్ మనము ప్రాక్టీస్ చేయాలి. కొంచెం కష్టమైన ఇటువంటి, ఎందుకంటే ఇక్కడ వరకు ఆల్రెడీ మనం చేసిన ప్రాబ్లమే కదా. ఇది సపరేట్గా చేసినాం, ఇది సపరేట్గా చేసినాం, ఇవి రెండింటిని కలిపి ఒకటే క్వశ్చన్ సాల్వ్ చేసినాం. సో అట్లా క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేయడానికి అవకాశం. ఓకే, సో రైట్. ఇది కాలముప్పు అనే టాపిక్లో ఈరోజు క్లాసులో కొన్ని మినిమం బేసిక్ మోడల్స్ మనం ప్రాక్టీస్ చేసాము. సో మరికొన్ని ప్రాబ్లమ్స్ తోటి నెక్స్ట్ క్లాస్లో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.